మాటలను జాగ్రత్తగా వినండి. 2 సమూయేలు 12వ అధ్యాయము 16 నుండి 23 వచనాలు ఒకసారి మనం చదువుదాము. 2 సమూయేలు 12వ అధ్యాయము 16 నుండి 23 వచనం వరకు మనం ఒకసారి చదువుదామండి. ఆ సందర్భాన్ని మనము గమనిద్దాం. అక్కడ ఏం జరుగుతుందనేది ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే మనం దాంట్లో ఉండే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ బైబిల్ ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఒకవేళ బైబిల్ లేకపోతే మీరు ఆ మాటలు చదువుతుండగా చాలా జాగ్రత్తగా మాటలు వినాలని ప్రభు పేరిట కోరుతున్నాను. చదవండి. 2 సమూయేలు 12వ అధ్యాయము 16 నుండి 23 వచనాలు. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం నుండి లోపలికి పోయి రాత్రంతా నేల మీద నుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికమైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండాను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్ప వెరసిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయినది. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు బిడ్డ జీవంతో నుండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణము అయినప్పుడు లేచి భోజనము చేసితమని నీవెలాగూ చేయుట ఏమని దావీదును అడగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతకించినేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. అప్పుడు చనిపోయిన గనక నేనెందుకు ఉపవాసం ఉండగలను? వారిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వానితో చెప్పెను. ఇక్కడ దావీదు యొక్క బిడ్డ బలహీనతలో మరణ పక్కల్లో ఉంటున్న సమయంలో దావీదు తన యొక్క బిడ్డ కొరకు తన గృహంలోకి తన గదిలోకి వెళ్ళి నేల మీద పడి ప్రార్థిస్తూ తినడం మానేశాడు, స్నానం చేయడం మానేశాడు, వస్త్రాలు మార్చుకోవడం మానేశాడు, ఎవరితో మాట్లాడలేదు. కేవలం ఏం చేస్తున్నానగా ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తూ దేవుని యొక్క సన్నిధానంలో ఎంతగానో కన్నీరు కార్చుచున్నాడు దావీదు భక్తుడు. ఇంట్లో ఉన్నవారు దాసులు అనేకులు వచ్చి దావీదు భక్తుడితో లేచి కొంచెం తినేయా, కొంచెం తాగేయా, కొంచెం స్నానం చేయా, కొంచెం కొత్త వస్త్రాలు వేసుకోయా అని ఎంతగా వారు మొత్తుకున్నప్పటికీ దావీదు ఏం చేయలేదనగా వారి ఎవ్వరు మాటను కూడా పట్టించుకోకుండా ఆ యొక్క ప్రార్థనలోనే, ఆ వేదంలో, ఆ దుఃఖములో, ఆ కన్నీరుతో ఆ గదిలో నుండి కూడా బయటికి రాకుండా అక్కడే ఉన్నాడు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయినప్పుడు దాసులందరూ ఇప్పుడు అనుకుంటున్నారు, అయ్యో మా రాజుగారు ఆ బిడ్డ సజీవుడిగా ఉన్నప్పుడే ఆ బిడ్డ బలహీనుడిగా ఉన్నాడని ఈ రాజుగారు తినడం మానేశారు, మా యొక్క మాట వినలేదు. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు అని చెప్పినట్లయితే రాజుగారు ఎలా స్పందిస్తారో అనే భయంతో వారు రాజు దగ్గరికి వెళ్ళలేక అటు ఇటు గది దగ్గర నడుస్తున్నారు. వారిలో వారు మాట్లాడుకుంటున్నారు, గుసగుసలు ఆడుకుంటున్నారు, కానీ రాజుగారికి అసలు విషయాన్ని చెప్పట్లేదు, భయం. అలాంటి సమయంలో రాజుగారికి అర్థమైంది ఇక్కడ జరిగిన సంఘటన పరిస్థితి ఏంటో అర్థమై రాజుగారు వాళ్ళని పిలిచి అన్నారు, ఏవరా బాబు మీరు అటు ఇటు తిరుగుతున్నారు, ఆ బిడ్డ చనిపోయాడా అన్నప్పుడు వాళ్ళు అంటారు, అవునయ్యా చనిపోయాడు అని. ఆ మాట విన్నగానే దావీదు భక్తుడు ఏం చేస్తాడనగా ఇంతవరకు పడి ఏడ్చుచున్న వాడు లేచి వెంటనే వెళ్ళి స్నానం చేసుకొని వస్త్రాలు మార్చుకొని
బల్ల దగ్గర, భోజనం బల్ల దగ్గర కూర్చొని నాకు ఆహారం వడ్డించమని చెప్పి ఆహారం తినడం ప్రారంభించినప్పుడు చూస్తున్న దాసులందరూ కూడా వారికి ఇదే అర్థం కాలేదు. అర్థం కాక వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా ఏం చేస్తున్నావు నువ్వయ్యా? ఆ బిడ్డ బలహీనుడిగా ఉన్నప్పుడు తినమంటే తినలేదు, రమ్మంటే రాలేదు, లేవమంటే లేవలేదు, స్నానం చేయమంటే స్నానం చేయలేదు. కానీ ఇప్పుడు చంటి బిడ్డ చనిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనగా, సాధారణంగా లేచావు, నీ వస్త్రాలు మార్చుకున్నావు, స్నానం చేసావు, వస్త్రాలు మార్చుకున్నావు, తినడానికి కూర్చున్నావు, ఏంటి ఏమై ఎలా ఉన్నావు అంటే అంటాడు, ఆ యొక్క బిడ్డకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడని, ఆ బిడ్డకు దేవుడు ఆయుష్ని ఇస్తాడని నేనేం చేశాను అనగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించాను, దేవుని యొక్క కృప కొరకు నేను వేడుకున్నాను. కానీ నా ప్రార్థన అంతా నేను ప్రార్థించిన తర్వాత దైవ చిత్తము కాదు. ఆ బిడ్డ ఏమైపోయాడు అనగా చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోయాడు. ఇప్పుడు నేను ఎంత ప్రార్థించినా, నీకు ఎంత ఏడిచినా చనిపోయిన వాడు ఏం చేయడానగా తిరిగి రాలేడు. నేనే ఏం చేయాలనగా ఒక దినాన్న వాడి దగ్గరికి చేరుకోవాలే కానీ వాడేం చేయలేడనగా నా దగ్గరికి రాలేడు అని ఏం చేశాడనగా తన జీవితాన్ని ముందుకి సాధారణంగా కొనసాగించగలిగాడు. దావీదు యొక్క జీవితంలో ఒక మహా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కొన్ని నిమిషాలకి ఒక్కసారి మీరే దావీదు వంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పెట్టుకొని మీరు ఆలోచించుకోండి. దావీదు యొక్క కుమారుడు మరణించాడంటే అది సాధారణమైన విషయం కాదు. ఒక బిడ్డ తండ్రి తన బిడ్డను కోల్పోవడం అనేది సాధారణమైన విషయం కాదు. అది ఎంతో ఒక మరణం అనేది ఒక వేదనకరమైన స్థితి. మరణమును మనము ఎదుర్కొన్నప్పుడు, అంటే మనకు మరణం రావడం మాత్రం కాదు, ఒకవేళ మన కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించారు అన్నట్లయితే అది మనకెంతో విషాదంగా తీర్చబడుతుంది. మనం మామూలుగా తీర్చబడడానికి ఎన్నో రోజులు తీర్చబడుతూ ఉంటుంది. మన సంతోషాన్ని కోల్పోతాం, మన నెమ్మదిని కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం. అటువంటి విధమైన పరిస్థితి గుండా దావీదు వెళ్ళాడు. దావీదు యొక్క జీవితంలో ఒక గొప్ప గోడ కట్టబడింది, ప్రాకారపు గోడ కట్టబడిందని చెప్పవచ్చు. ఏం ప్రాకారపు గోడ అనగా మరణమనే ఒక గోడ, వేదననే ఒక గోడ, నిరుత్సాహం అనే ఒక గోడ, ప్రశ్నలనే గోడ. ఈ గోడ అనుకున్నాం, ఇదే గోడ అనుకోండి. ఈ గోడకి ఇవతల దావీదు ఉన్నాడు. అంటే మరణాన్ని చూచాడు, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, బాధ అనుభవిస్తున్నాడు, వేదన అనుభవిస్తున్నాడు. కానీ ఈ బిడ్డ చనిపోయిన తర్వాత దావీదు ఏం చేయగలిగాడనగా ఈ యొక్క గోడని దాటి ఇవతల వైపుకు రాగలిగాడు. ఆ మాట వింటున్నారు, ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. చాలా జాగ్రత్తగా, నేనేం 2-3 గంటలు ఏం ప్రసంగం చేయనండి, నేను చాలా తక్కువసేపు ప్రసంగం చేస్తాను కనుక మీరు చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. దావీదు యొక్క జీవితంలో ఒక పెద్ద గోడ కట్టబడింది. ఏం గోడ? వేదన, దుఃఖము, మరణము, నిరాశ అనే గొప్ప గోడ కట్టబడింది. ఈ గోడకి ఇవతల నేనున్న వైపు ఏముందనగా దుఃఖం, బాధ, మరణపు బాధ, వేదన, నిరుత్సాహము, అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దావీదు ఏం చేశాడు అనగా ఈ గోడను దాటి ఇవతల వైపుకి వచ్చాడు. ఇక్కడ ఏముందనగా నెమ్మది ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. మన యొక్క జీవితాల్లో కూడా అనేకమైన సార్లు కొన్ని గోడలు కట్టబడుతూ ఉంటాయి. ఒకవేళ దావీదు యొక్క జీవితంలో కట్టబడిన గోడలే మన యొక్క జీవితంలో కూడా కట్టబడుతున్నాయేమో. ఒకవేళ నిరుత్సాహమైన గోడ మన జీవితంలో కట్టబడిందేమో, వేదన అనే ఒక గోడ మన జీవితంలో కట్టబడిందేమో, నష్టం అనే ఒక గోడ మన జీవితంలో కట్టబడి మన జీవితంలో అనేకమైన నష్టాలు ఎదుర్కొన్నారేమో. ఈ రాత్రి వేళ సమయంలో నా మాటలు వింటున్న వారితో, కొంతమందితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రాత్రి ప్రత్యేకంగా మాట్లాడడానికి ఈ రాత్రి మేము ఇక్కడ తీసుకొచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొంతమంది యొక్క పరిస్థితి ఆయన చూచుచున్నాడు, మీ యొక్క ప్రార్థనను ఆలకించుచున్నాడు. మీ స్థితులను ఈ లోకంలో ఎవ్వరూ గమనించకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ పరిస్థితిని ఆయన బాగుగా గ్రహించువాడై ఉన్నాడు. మీ జీవితంలో కలిగిన నష్టములు బట్టి, మీ జీవితంలో కలిగిన వేదన బట్టి, మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు బట్టి, మీ జీవితంలో ఎంతో వేదనలో, దుఃఖంలో, నిరుత్సాహంలో బ్రతుకుతున్నారు. ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు, కుటుంబంలో ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. సాయి
శారీరకంగా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు, ఆర్థికమైన నష్టములు ఎదుర్కొన్నారు, అనేకమైన ప్రయత్నములు చేసి ప్రయత్నములన్నీ కూడా విఫలముగా తీర్చబడ్డాయి, ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. అటువంటి వారితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, ఈ రాత్రి ఆయన ఆశ, ఆయన కోరిక ఏమనగా మీరు గోడకి యువతల వైపు ఉండిపోయేవారుగా కాదు, కానీ ఈ రాత్రి ఆయన ఆశించేదేమనగా ఈ రాత్రి గోడకి అవతల వైపు వచ్చేవారే మనం తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. దావీదు భక్తుడు గోడకి యువతలు ఉండిపోకుండా, వేదన, దుఃఖము, ప్రయాసంలో, నష్టంలో ఉండిపోకుండా ఏం చేయగలిగాడనగా ఆ గోడను దాటి యువతల వైపుకు రాగలిగాడు. ఎలాగో తెలుసండి, దేవుని పైన నిరీక్షణతో అంటున్నాడు కదా, నేను ఆయన చేరుకుంటాను. ఒక నిరీక్షణ. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా అనేకమైన బాధలు, దుఃఖాలు, వేదనలు ప్రతి మానవుడు కూడా ఎదుర్కొంటాడండి. యేసు ప్రభుని నమ్ముకుంటే జీవితాల్లో బాధలు, దుఃఖాలు, సమస్యలు, కష్టాలు రావని ఎవరు కూడా చెప్పట్లేదు. అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకా శారీరకమైన రోగాలు రావనో, మానసికమైన సమస్యలు రావనో, ఆర్థికమైన ఇబ్బందులు రావనో, మరణం ఎదుర్కోమని కాదండి. ఈ లోకములో మనం జన్మించి ఉండగా, ఈ లోకములో మనం జీవించుచుండగా ప్రతి మానవుడు కూడా అనేకమైన ప్రయాసాలు, కష్టములు, నిందలు, బాధలు ప్రతి మానవుడు కూడా ఎదుర్కొంటాడు. కానీ ఈ లోకములో క్రీస్తు లేనివాడు వాడి యొక్క జీవితంలో ఇటువంటి గోడలు కట్టబడినప్పుడు వాడి జీవితం అంతా ఏం చేస్తాడు అనగా ఈ గోడకి ఇవతలే ఉండిపోతాడు. అదే వేదన, అదే దుఃఖము, అదే ప్రయాసము, అదే నిరుత్సాహము. కానీ క్రీస్తులో ఉన్న వారి యొక్క వ్యత్యాసం ఏమనగా వాడు గోడకి ఇవతలు ఉండిపోలేడు, కానీ వాడు ఏం చేస్తాడు అనగా ఆ గోడను దాటి రాగలుగుతాడు. ఎందుకనగా క్రీస్తు యేసునందున్న నిరీక్షణను బట్టి. ఈ రాత్రి వేళ సమయంలో ఒకవేళ నా మాటలు వింటున్న వారు ఎవరైనా ఇంకా మీ జీవితంలో ఉన్న గోడలకి ఇవతల వైపే అనగా వేదంలో, దుఃఖంలో, ఉత్సాహం ఉన్నట్లయితే ఈ రాత్రి క్రీస్తు యేసునందు నిజమైన నిరీక్షణ కలిగిన వారై మీరు తీర్చబడినట్లయితే ఇంకా గోడకు అవతల వైపు కాదు, గోడను దాటి ఇవతల వైపు వచ్చి వారే మీరు తీర్చబడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ బట్టి, దేని బట్టి నిరీక్షణ? దేవుని యొక్క మాట యందు నిరీక్షణ, దేవుడిచ్చిన వాగ్దానాలు యందు నిరీక్షణ, దేవుడిచ్చిన ప్రవచనం యందు నిరీక్షణ, దేవుడిచ్చిన దర్శనమునందు నిరీక్షణ, దేవుని యొక్క మాట ద్వారా దేవుడు మాట్లాడిన మాట యందు నిరీక్షణ, దేవుని యొక్క వాక్యమందు నిరీక్షణ కలిగిన వారై తీర్చబడినప్పుడు పరిస్థితులన్నీ కూడా తారుమారుగా తీర్చబడి ఏది కూడా అనుకున్నట్లు జరగక శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను నలిగిపోతున్న స్థితిలో మనం ఉన్నప్పుడు కూడా మనం ఆ వేదంలో, ఆ దుఃఖములో మనం నశించిపోము. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆ గోడను దాటి అవతల వైపుకు వచ్చి వారే తీర్చబడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలండి, చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలి. మనము గోడ దాటి రావడం అనేది అది మన జీవితానికి మాత్రం కాదండి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కూడా అది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు దాటి రావడం? మనము ఈ గోడ దాటి రావడం అనేది. ఏ గోడ? దుఃఖము, వేదన, సమస్యలు, బాధలు, మరణములు అనే ఈ గోడ మనం దాటి ఇవతల వైపుకు రావడము మనకు మాత్రం ప్రాముఖ్యం కాదండి, ఈ లోకంలో ఉన్న ప్రజలకు కూడా అది చాలా ప్రాముఖ్యం. అదేంటండి? నేను గోడ దాటి రావడం లోకానికి ఏమిటండి సంబంధం? నేను గోడ దాటి వస్తే లోకానికి ఏం సంబంధం అంటే చాలా సంబంధం ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి, ఉదాహరణ చెప్తాను. ఒకవేళ క్రీస్తుని నమ్ముకున్న ఒక బిడ్డకి, దేవుని సంఘానికి వెళ్తున్న ఒక వ్యక్తికి చక్కగా దేవుని సన్నిధానానికి ప్రతి ఆదివారం వారు వెళ్తున్నారు. వారి దేవుని యొక్క మాటకు చక్కగా లోబడేవారు, దేవునికి విధేయులుగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని ఆర్థికమైన, ఉద్యోగపరమైన కొన్ని సమస్యలు వచ్చాయి. ఆర్థికంగా వారు నలిగిపోతున్నారు. ఆర్థికంగా వారు కొన్ని అప్పులు చేసుకున్నారు, వడ్డీలు కట్టుకోలేని స్థితిలో వారు ఉన్నారు. వారు ప్రయాసపడుతున్నారు, కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్నారు, అనేక ప్రయాసాలు పడుతూ వారు పాటలు పడుతున్నారు జీవితాన్ని ముందు కొనసాగించడానికి. అదే సమయంలో ఈ వ్యక్తికి ఒక స్నేహితుడు ఉన్నాడు.
ఆ వ్యక్తి యొక్క స్నేహితుడు యేసుప్రభుని తెలుసుకున్నవాడు కాదు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఏమున్నాయనగా ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి. ఆ వ్యక్తి కూడా ఏం చేసుకుంటానగా అప్పులు వడ్డీలు కట్టుకుంటూ అలా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే క్రీస్తు లేని ఈ వ్యక్తి యొక్క స్నేహితుడు వాడి యొక్క జీవితంలో వాడు ఉదయం లేచి వాడు బయటకు వస్తే వాడి మొక్క అంతా ఎలా ఉంటుంది అనగా చాలా నిరుత్సాహంగా ఉంటది. వాడితో మాట్లాడితే వాడు ఎలా మాట్లాడతాడు అనగా చాలా నిరాశగా మాట్లాడతాడు. ఏం బ్రతుకండి ఇది, ఏం జీవితం అండి, ఎంత కష్టపడినా ఏం వినట్లేదండి, అసలు ఎందుకు బతుకుతున్నా నాకు తెలియట్లేదండి, చచ్చిపోతే బాగుంది అనిపిస్తుందండి, నేను నా భార్య నా బిడ్డలందరూ కలిసి విషం తీసుకొని చచ్చిపోవాలనిపిస్తుందండి, ఎక్కడికి రాడు రాయ్యా అంటే నేను రానండి, జీవితంలో ఏ సమాధానం లేదండి, జీవితంలో ఏ నెమ్మది లేదండి, వాడి ముఖంలో కలపోయింది, వాడి జీవితంలో సమాధానం పోయింది. ఆ యొక్క ఆర్థిక సమస్యల వలన భార్య భర్తల మధ్య గొడవలు ప్రారంభించాయి. ఆర్థికమైన సమస్యలు వచ్చినప్పుడు భార్య భర్తల మధ్య అనేకమైన సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. భార్య భర్తల మధ్య కలుగుతున్న సమస్యల వల్ల బిడ్డలు అనేకమైన రీతిగా వారు మానసికంగా నలిగిపోతున్నారు. కుటుంబంలో సమస్య వారు సమాధానం కోల్పోయారు. వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో సమాధానం కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయారు. అదే సమయంలో క్రీస్తుని నమ్ముకున్న ఈ వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఆర్థికమైన సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. కానీ వాడి యొక్క జీవితంలో ఇంకా వాడు ఏం చేయలేదనగా వాడు సమాధానాన్ని కోల్పోలేదు. వాడు బయటకు వచ్చినప్పుడు వాడి ముఖం ఇంకా ఒక సమాధానం ఉంది, ఒక నెమ్మది ఉంది. వాడు ఎక్కడికి వెళ్ళినా వాడు అప్పుల కొరకు బాధల కొరకు మాట్లాడుకొని తిరగట్లేదు. వాడు ఏం చేస్తున్నాడనగా నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. నా దేవుడికి అసాధ్యమని ఏమి లేదండి అని చెప్తున్నాడు. వాడు ఏమన్నాడు అనగా దేవుడు తన సమయంలో కార్యాలు చేస్తాడంటున్నాడు. వాడు భార్యతో వాడు సంతోషంగా మాట్లాడుతున్నాడు, భార్యతో కలిసి ప్రార్థిస్తున్నాడు, భార్యతో కలిసి దేవుని సన్నిధానానికి వస్తున్నాడు, ఇద్దరు కలిసి భారాన్ని పంచుకున్నారు, భార్య భర్తలు కలిసి వారి పరిస్థితి కొరకు ప్రార్థిస్తున్నారు. ఇది చూస్తున్న బిడ్డలిద్దరూ కూడా ఏం చేస్తున్నారు అనగా, అమ్మో ఇంత కష్టంగా ఎంత ప్రయాసంలో కూడా నా తల్లిదండ్రులు ఎంత కలిసి ఉన్నారు, ఎంతగా దేవుని ప్రేమిస్తున్నారు, వారు కూడా ఎంతగా ప్రేమించుకున్నారని బిడ్డల యొక్క మానసిక పరిస్థితి కూడా బలంగా తీర్చబడుతుంది. ఇద్దరి పరిస్థితి ఒకటే, ఇద్దరికి ఉన్న సమస్యలు ఒకటే, ఇద్దరికి వచ్చిన కష్టం ఒకటే, ఇద్దరికి వచ్చిన బాధ ఒకటే. కానీ ఇద్దరు స్పందించే విషయాల్లో చాలా వ్యత్యాసం ఉంది. కారణం ఏమనగా ఈ లోకంలో ఉన్న వారికి ఏం లేదు తెలుసా, నిరీక్షణ లేదు. కానీ క్రీస్తులో ఉన్న వారికి ఏం తెలుసా, నిరీక్షణ ఉంది. ఏమి నిరీక్షణ అనగా నా దేవుడికి అసాధ్యమనేది ఏది కూడా లేదు అనే నిరీక్షణ. ఏమి నిరీక్షణ అనగా శూన్యతలో నుండి నా దేవుడు సమస్తాన్ని సృష్టించగలుగుతాడు అనే నిరీక్షణ. ఏమి నిరీక్షణ అనగా ఈ రోజు ఈ సమయానికి నా ముందు ఏ మార్గాలు కనబడట్లేదు, కానీ నా దేవుని యొక్క సమయంలో మార్గము లేని దగ్గర నా దేవుడు మార్గాలు తెరుస్తాడు అనే నిరీక్షణ. హల్లెలూయా. నా ముందు మరణం మాత్రం కనబడుతుంది, నా ముందు నాశనం మాత్రం కనబడుతుంది. కానీ ఏమి నిరీక్షణ అనగా ఈ విధమైన పరిస్థితిలో కూడా నా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ ఎర్ర సముద్రము గుండా నడిపిస్తాడు అనే నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ నిరీక్షణను బట్టి, క్రీస్తునందున్న ఆ నిరీక్షణ బట్టి మనం ఏం చేయగలుగుతాం అనగా ఈ గోడకి యువతలుగా ఉండిపోకుండా ఈ గోడను దాటి అవతల వైపుకి వచ్చి వారికి తెరచబడతాం. ఈ రాత్రి వేళ సమయంలో ప్రియమైన సహోదరి, నీ యొక్క జీవితంలో గోడకు అవతల వైపు ఉండిపోయావా? అదే వేదన 5 సంవత్సరాల ముందు జరిగిన కొన్ని కార్యాలు, జీవితంలో కుటుంబంలో ఎవరో ఒకరు మరణించారు. ఆ మరణంలో నీకు వచ్చిన అనుమానాలు, దేవుడున్నాడా, ఒంటి ఎందుకు ఇలా అయింది, నీ యొక్క ఆర్థిక సమస్యలో వచ్చిన కొన్ని నష్టాలు, దాంట్లో కలిగిన కొన్ని అనుమానాలు, అయ్యో నేను ఎంతగా ప్రార్థిస్తున్నాను, ఎంతగా చర్చికి వెళ్తున్నాను, ఎంతగా పరిచయం చేస్తున్నాను, మరి నాకెందుకు ఇలా జరిగింది అనే అనుమానం, అనే ప్రశ్నలు, అనే బాధ, దుఃఖము, నిందలు, అవమానాలు, పరాజయములు, వాటిలో ఉండిపోయావా? 3 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, 6 నెలలుగా నువ్వు ఆ గోడకు యువతలై ఉండిపోయి ఆ చేదైన అనుభవంలో, ఆ దుఃఖములో, ఆ ప్రయాసములో, ఆ యొక్క వేదనలో నలిగిపోతున్నావు. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నువ్వు నా యందు నిరీక్షణ కలిగి గోడకు అవతల కాదు, గోడను దాటి
యువతల వైపుకు వచ్చి వాడై తెరచబడాలి. హల్లెలూయా. ఈ రాత్రి యేసునందు నిరీక్షణ ఉంచగలిగినట్లయితే, యేసు యొక్క మాట యందు నిరీక్షణ ఉంచగలిగినట్లయితే, అవునయ్యా నువ్వు నాతో మాట్లాడవు, నేను నమ్ముచున్నాను, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నేను నమ్ముచున్నాను, నమ్మడానికి నాకు ఏ కారణం లేదు, నా ముందు ఏ దారులు కనబట్టలేదు, నాకు పైసా రావడానికి అవకాశం లేదు, కానీ నేను నమ్ముతున్నానయ్యా. ఆకాశ వాకిట్లు తెరిచినప్పుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా ముగిలేదని నమ్ముతున్నాను, నీ మాట యందు నమ్ముతున్నానని హృదయపూర్వకంగా ఏదో పెదాలతో చెప్పడం కాదండి, హృదయపూర్వకంగా దేవుని యొక్క మాట యందు విశ్వసించినట్లయితే ఈ రాత్రి ఇంక గోడకి యువతల వైపు ఉండవు. ఈ రాత్రి ఎలాగో వెళ్తావు తెలుసా? గొప్ప సంతోషంతో, నెమ్మదితో, సమాధానంతో వెళ్తావు. ఎందుకంటే నీ పరిస్థితులు మారిపోయాను కాదు, నువ్వు గోడకి యువతల వైపు వచ్చేసావు. నీ జీవితంలో ఆ నెమ్మదిని అనుభవించగలుగుతావు. ఒకవేళ దావీదు భక్తుడు గోడకి యువతల వైపు ఉండిపోయి ఉంటే రాజ్యపాలన జరిగేది కాదు. ఇశ్రాయేలు ప్రజలు నెమ్మదితో, సమాధానంతో ఉండేవారు కాదు. రాబోతున్న కాలంలో సొలొమోను వచ్చేవాడే కాదు. ఎందుకని యువతల వైపు ఉండిపోతే అనేకమైన ప్రశ్నలు. ఏంటయ్యా, నేను ఇంత ప్రార్థన చేశాను కదయ్యా, నేను మంచోడు కాదు, నాలో తప్పులు లోటుపాట్లు ఉన్నాయి, కానీ నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు నా ప్రార్థన ఇంతగా నేను ప్రార్థన చేసినా నా బిడ్డకు నువ్వు ఎందుకు ఆరోగ్యం ఇవ్వలేదు, నా బిడ్డకు ఎందుకు ఆయుష్యం ఇవ్వలేదు? అనేకమైన ప్రశ్నలు, అనేకమైన అనుమానాలు. కానీ దావీదు భక్తుడు అనుమానాల్లో తన జీవితాన్ని గడిపేయలేదు, ప్రశ్నల్లో తన జీవితాన్ని గడిపేయలేదు, వేదంలో తన జీవితాన్ని గడిపేయలేదు. ఒక్క పని చేశాడు. ఏం చేశాడనగా తన వేదంలో, తన దుఃఖంలో, తన ప్రయాసములో దేవుని తట్టు చూచి తన నిరీక్షణంతో దేవుని పెట్టుకున్నాడు గనక ఏం చేయగలడనగా అనుమానంలోండి, ఆ ప్రశ్నలోండి యువతల వైపుకు రాగలిగాడు. ఈ రాత్రి నా మాట వింటున్న వారు కొంతమంది యొక్క జీవితాల్లో అనేకమైన అనుమానాలు 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 పోషించి 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 ఈ రోజు అనుమానం పీక పట్టుకొని నడిపిస్తుంది. ఈ రాత్రి క్రీస్తుని విశ్వసించగలిగినట్లయితే, క్రీస్తుని నిరీక్షణ కలిగిన వ్యక్తిగా తెరచబడగలిగినట్లయితే ఏం చేస్తుంది తెలుసా? గోడను దాటి వెళ్ళే వ్యక్తిగా తెరచబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వచనం చదువుదామండి. 2 సమూయేలు 22వ అధ్యాయము 30వ వచనము. 2 సమూయేలు 22వ అధ్యాయము 30వ వచనము చదవండి. నీ సహాయము చేత నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. హల్లెలూయా. ఒకవేళ దావీదు భక్తుని అడిగితే, దావీదు గారు మీరు ఎలాగండి ఇంత పెద్ద గోడ మీరు ఎలా దాటారంటే, దావీదు భక్తుడు దానికి ఇచ్చిన జవాబు అనగా నా దేవుని యొక్క సహాయమును, నేను నా దేవుని యొక్క సహాయము వలన నేను ప్రాకారమును దాటుదును. హల్లెలూయా. ఒకసారి మా అందరం కలిసి మాట చెప్తామండి. నా దేవుని యొక్క సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. ఇంకోసారి చెప్తామా? నా దేవుని యొక్క సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. ఇంకొకసారి గట్టిగా, పురుషులు చెప్పట్లేదు, కొంతమంది గోడకి యువతల వైపు ఉండిపోవాలనిపిస్తుందేమో. సరే గట్టిగా చెప్తామండి. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని యొక్క సహాయం వలన నేనేం చేస్తాననగా ఈ ప్రాకారములను నా శక్తి వలన కాదు, నా బలం వలన కాదు. చూడండి, నేను ఎందుకు బయటికి చెప్పిస్తున్నానంటే ఊరికి మీ స్వరం అనాలని మాత్రం కాదండి. దేవుని యొక్క వాక్యం అంటది, మన నాలికి దేవుడు ఏం చేశాడనగా జీవ మరణముల యొక్క మన యొక్క శక్తి మన నాలికి ఇచ్చాడంట. జీవము, ఇంకోటి ఏంటి? మరణం. జీవించబడాలా, మరణాన్ని అనుభవించాలా అనే అధికారమును, అనే తీర్మానం తీసుకునే అధికారాన్ని ఎక్కడ పెట్టేశాడంట? మన నాలికి పెట్టేశాడు. మనం నిరుత్సాహాల గుండా వెళ్తున్నప్పుడు, బాధల గుండా వెళ్తున్నప్పుడు, దుఃఖాల గుండా వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఏం చేస్తాం తెలుసా? మన జీవితాల్లో మరణకరమైన మాటలు పలికేసుకుంటూ ఉంటాం. నా వల్ల కాదండి, నా జీవితం ఎప్పుడు బాగుపడదండి,
నా భర్త ఇంతేనండి, నా భార్య ఎప్పుడు బాగుపడదండి, నా బిడ్డల భవిష్యత్తు ఎప్పుడు బాగుందండి, నా బిడ్డలు వారంతేనండి, మా ఆర్థిక పరిస్థితి ఇంతేనండి, మా జీవితం అయిపోయిందండి, నా జీవితం ఇంత గోడకి ఎదపలేనండి, గోడ దాటి వచ్చే శక్తి నాకు లేదండి. మనం అలా చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? దుష్టుడైన అపవాదితో మనము వాడికి అవకాశం ఇస్తున్నాము. ఏం చేయడానికి? వాడి నాశనాన్ని మన జీవితంలో తేడానికి. కానీ రాత్రి విశ్వాసంతో ఇంకొకసారి ఆ మాట చెప్తే, ఆ మాట మనం ఏం చేస్తాం అనగా, సాతాంగా నీకు నా మీద ఏ అధికారం లేదు, నేను నీతో చెట్టు కలవట్లేదు, నేను దేవుని యొక్క మాట ఇది నేను ఏం చేస్తాను అనగా నేను విశ్వసించుచున్నాను. ఆ మాట ఏం చెప్తుందండి? చదవండి ఇంకొకసారి. నా దేవుని యొక్క సహాయము వలన ప్రాకారములను దాటెదను. హల్లెలూయా. సాతాను పక్కన కూడికి వచ్చినంత వరకు మీ దగ్గర పక్కనే కూర్చొని అనుకున్నాడు, ఈ కుటుంబాన్ని నాశనం చేస్తాను, ఈయన జీవితాన్ని నాశనం చేస్తాను, వీడి కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తాను, వీడి ఆర్థిక పరిస్థితి ఈ గోడకి ఇవతల నుంచి పీక బిగించేసి ఏం చేస్తాను అనగా ఈ గోడకి ఇవతలే వీడిని సమాధి చేసేస్తాను, వీడి జీవితంలో ఎప్పుడు కూడా గోడ అవతలకి దాటకుండా నేను చేస్తానని వాడు చాలా ధైర్యంగా వాడు పడిగాడు. కానీ రాత్రి దేవుని యొక్క మాటను విశ్వసించి హృదయపూర్వకంగా మాట పలికినట్లయితే నువ్వు సాతానుతో చెప్పాలి, సాతాను నాకు శక్తి లేదు కరెక్టే, నాకు బలం లేదు కరెక్టే, నాకు జ్ఞానం లేదు కరెక్టే, నాకు సామర్థ్యం లేదు కరెక్టే, నేను ఏం చేయలేను కరెక్టే, నువ్వు అంతా చెప్తుంది కరెక్టే, కానీ నువ్వు ఒక్క విషయం మర్చిపోయావు, నా దేవుని యొక్క సహాయం వలన నేను ప్రాకారములను దాటెదను. హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో ఈ రోజు నువ్వు మాట చెప్తే నిన్ను విడిచి వాడు తోక ముడుచుకొని నిన్ను విడిచి పారిపోవడం మాత్రం కాదు, నీ గృహంలో నుంచి వాడు పారిపోతాడు, నీ బిడవలో నుంచి పారిపోతాడు, నీ యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి పారిపోతాడు. ఎందుకనగా దేవుడి ముందు నిలబడగలిగిన శక్తి ఈ లోకములో ఏది కూడా లేదు. విశ్వాసం కలిగిన వ్యక్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. గనక ఇంకొకసారి మరి ఇంకో విశ్వాసముతో కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ఆ మాట ఇంకొకసారి చెబుతామండి. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటెదను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి అనేకమైన ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన కొంతమంది యొక్క జీవితాలు ఈ కూడికి అయిపోకముందే దేవుడు ప్రాకారములను నేను దాటి నడిపిస్తాడు. హల్లెలూయా. మీ జీవితంలో గొప్ప మార్పు మీరు అనుభవించబోతున్నారు, మీ ప్రార్థనలో మార్పు అనుభవించబోతున్నారు, మీ వ్యక్తిగత జీవితాల్లో మార్పు చూడబోతున్నారు, మీ శారీరక పరిస్థితుల్లో మీరు మార్పు చూడబోతున్నారు, మీ ఆత్మీయ స్థితిలో మార్పు చూడబోతున్నారు. ఎందుకంటే నేను చెప్పానని కాదు, నేను ప్రసంగం చేశానని కాదు, ఎందుకో తెలుసా? ఆయన సహాయం వలన మీరు గాని నేను గాని ఏం చేయగలుగుతామని తెలుసా? ప్రాకారములను దాటి వెళ్ళగలుగుతాము. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఈ మాటలన్నీ విన్నప్పుడు మనం అనుకుంటాం, అండి దావీదు భక్తుడు అలా చెప్పాడంటే పర్లేదండి, దావీదు భక్తుడికి ఏం పెద్ద కష్టాలు ఏమి లేవేమో అనుకుంటాం. దావీదు భక్తి యొక్క జీవితంలో ఒక్క ప్రాకారం కాదండి, రెండు కాదండి. దావీదు చిన్నవాడిగా వాడి నాన్న దగ్గర ఉన్నప్పుడు వాడి తండ్రి అన్నయ్యలందరినీ కూడా మంచిగా ట్రైనింగ్ చేసి వారిని క్యాంపులన్నింటికి పంపించి వారిని మంచి సైనికులుగా తయారు చేశాడు. చిన్నవాడిన దావీదు మాత్రం ఏం చేశాడు అనగా, అరే నువ్వు మాత్రం పోయి గొర్రెలు కాయరా అన్నాడు. పోన్లే చక్కగా గొర్రెలు కాపరిగా ఉన్నాడు. ఒకానొక దినాన సమూయేలు భక్తుడు వారింటికి వస్తున్నాడనే వర్తమానం వినేగానే, సమూయేలు భక్తుడు వస్తున్నాడంటే సాధారణ విషయం కాదండి. ఇశ్రాయేల్ అందరికీ న్యాయాధిపతిగాను, ఇశ్రాయేల్ అందరికీ ప్రవక్తగాను, ఇశ్రాయేల్ అందరికీ యాజకుడుగా ఉన్న ఈ ఒక్క సమూయేలు భక్తుడు వస్తున్నాడంటే మనం అదొక సాధారణ విషయం కాదండి. సమూయేలు భక్తుడు వస్తున్నాడని వర్తమానం వినేగానే ఊరోళ్ళందరూ కూడా సిద్ధపడిపోతాడు. అలాంటి భక్తుడు వారి ఇంటికి వస్తున్నాడంటే నాన్నగారు ఏం చేశాడు? బిడ్డలందరినీ పిలిచాడు, కానీ ఎవరిని పిల్లలేదు? దావీదుని పిల్లలేదు. వాడు రాజు అయ్యే యోగ్యత ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు తెలుసా? తన బిడ్డలందరికీ ఒక సమానమైన అవకాశం ఇవ్వాలని ఆశిస్తాడు. ఎంత చిన్నవాడైనా వాడు ఏం చేస్తాడనగా వాడిని తయారు చేసి కనీసం నించోడా పర్లేదు అంటాడు. ఏ తల్లిని అదే కదని చేస్తాడు. కానీ దావీదు
దావీదు యొక్క తండ్రి వాడిని కనీసం పెళ్ళడానికి కూడా ఏం చేయలేదనగా ఇష్టపడలేదు. సొంత కుటుంబంలో తన తండ్రి ఏం చేయలేదనగా దావీదును అంతగా పట్టించుకోలేని వాడుగా ఉన్నాడు. సొంత తండ్రి ఏం చేయలేదనగా దావీదుకు విలువలేని వాడుగా ఉన్నాడు. అన్నయ్యలో దావీదుని ఎంతగానో దావీదు మీద ఏదో కోపం వాళ్ళకి ఇప్పుడు ఏం చేశారనగా దావీదుని ఎంతో దూషించారు. పోలే దావీదు కొంచెం ఎదిగి పని చేసే వయసు వచ్చినప్పుడు సౌలు దగ్గర పని చేయడానికి వెళ్ళాడు. సౌలు దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తే సౌలు చాలా సార్లు ఏం చేశాడు, దావీదుని చంపేయడానికి ప్రయత్నం చేశాడు. దావీదు యొక్క మంచి వయసు అండి, మంచి కాలములో మంచి వయసులో చక్కగా కుటుంబంతో సంతోషంగా బతకవలసిన కాలములో దావీదు సమయం అంతా ఎలా గడిపాడో తెలుసా? సౌలు ఎప్పుడు చంపేస్తాడా, ఎలా చంపేస్తాడా అని భయముతో గుహల్లో దాక్కుంటూ, కొండల్లో దాక్కుంటూ, అరణ్యాల్లో దాక్కుంటూ, ఆ రాజు దగ్గరికి వెళ్ళి పిచ్చివాడుగా నటిస్తూ, అక్కడికి వెళ్ళి ఆహారం వెతుక్కుంటూ, జీవితం ఎప్పుడు పోతాడా, ఎప్పుడు నన్ను చంపేస్తాడా అనే భయంతో బిక్కుబిక్కుమంటూ ఏం చేశాడనగా దిక్కు లేని వాడుగా ఊరూరు పరిగెడుతూ, వీధి వీధి పరిగెడుతూ జీవితం అంతా గడిపాడండి. పోలేదంతా అయిపోయింది, ఆఖరికి రాజు అయ్యాడు. ఇప్పుడన్నా జీవితం బాగుంటుందా అనుకుంటే తన సొంత కొడుకే ఏం చేశాడనగా తన సొంత కుమార్తె యొక్క జీవితాన్ని పాడు చేశాడు. తన సొంత కుమారుడు ఏం చేశాడనగా తన సొంత సహోదరిని చంపేశాడు. తన సొంత కుమారుడు ఏం చేశాడనగా దావీదుని తండ్రిని ఏం చేశాడనగా వీధిలో పరిగెట్టించాడు, ఊరిలో నుండి తోలేశాడు. తన దావీదు యొక్క సొంత సైన్యం ఏం చేయవలసిందనగా తన సొంత కుమారుడిని చంపవలసి వచ్చింది. ఎన్నో గోడలు ఎదుర్కొన్నాడు, ఒకటి కాదు రెండు కాదు, కానీ ప్రతి గోడను దావీదు ఒక్క పరిస్థితి దగ్గర కూడా దావీదు అక్కడితో ఆగిపోయి ఇంకా నా వల్ల కాదయ్యా, నాకు ఇన్ని కార్యాలు జరిగితే నేను చేయించలేను, ఎందుకు నా జీవితం ఎలా జరుగుతుంది, నా కుటుంబం ఏంటి ఎలా అయిపోయింది, నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది, నా జీవితం అంతా ఎందుకు ఇలాగ అర్థమైపోతుంది, తల్లి తండ్రిలా ప్రేమించలేదు, అన్నయ్యలా ప్రేమించలేదు, సైనికులు లేకపోతే రాజుగారా ప్రేమించట్లేదు, జీవితంలో సుఖం లేదు, సమాధానం నెమ్మది లేదు, సంతోషంగా ఒక్క దినం కూడా బ్రతకడానికి అవకాశం లేదు, మంచిగా రాత్రి విశ్రాంతి తీసుకోవడం కూడా భయమే, ప్రాణం ఎవరు ఎక్కడ తీసేస్తారో తెలియని స్థితి. ఒకవేళ మనలో ఎవరికైనా దావీదు యొక్క జీవితంలో వచ్చిన వంటి ఒక్క పరిస్థితి వచ్చినా ఆ నిరుత్సాహంలో, ఆ దుఃఖంలో గోడ కివతలే ఉండిపోయి మన బుర్ర బాదుకుంటూ జీవితం అంతా బుర్ర బాదుకుంటూ చచ్చిపోయి సమాధిలో కప్పిపెట్టేసేవారు. దావీదు భక్తుల యొక్క జీవితంలో అనేకమైన గోడలు కట్టబడ్డాయి. నాన్నగారు గోడ కట్టారు, అన్నయ్యలు గోడ కట్టారు, రాజులు గోడ కట్టారు, కుమారులు గోడ కట్టారు, కూతుర్లు గోడ కట్టారు, అనేకమైన గోడలు కట్టినప్పుడు ఒక్క గోడ కూడా ఎంత ఉండిపోలేదు. ప్రతి గోడను కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళాను. కారణం ఏంటో తెలుసా? దావీదు ఒక శక్తి కాదు, దావీదు ఒక బలం కాదు, దావీదు ఒక భక్తి కాదు, దావీదు ఒక నీతి కాదు, దావీదు ఒక ప్రార్థన కాదు, దావీదు ఒక ఆరాధన కాదు, ఏది కాదు. దావీదు అన్నాడు, నా దేవుని యొక్క సహాయము వలన నేను ప్రాకారములను దాటగలను. హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో నా ప్రియమైన సహోదరా, నా ప్రియమైన సహోదరి, దావీదు ఎట్టి రీతిగా అయితే తన జీవితంలో కట్టబడిన ఆ గోడలను దాటి ముందుకు వెళ్ళగలిగాడు. ఈ రాత్రి నా మాటలు వింటున్నావా నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క సహాయం బట్టి నీ యొక్క జీవితంలో ప్రతి గోడను ఏం చేయాలనగా దాటి ముందుకు వెళ్ళగలుగుతావు. నీ సొంత రక్త సంబంధులే నీ జీవితంలో కట్టిన గోడలేము, సొంత రక్త సంబంధులు చేసిన అన్యాయాలేము, మోసమేమో, సొంత నమ్మిన భర్త, నమ్మిన భార్య కట్టిన గోడేమో, సొంత తల్లిదండ్రులు కట్టిన గోడలేమో, సొంత అన్న తమ్ములు అక్క చెల్లెలు కట్టిన గోడలేమో, నమ్మిన వారే మోసపరిచిన గోడలేమో, ఆశ పెట్టుకున్న వారు మరణించిన గోడలేమో, ఆశ పెట్టుకున్న కార్యాలు ఓడిపోయిన గోడలేమో, ఆశించిన వెంట నష్టపోయిన గోడలేమో, ప్రతి ప్రయత్నం కూడా నశించిపోతున్న గోడలేమో, ఒకవేళ ఆత్మీయులే కట్టిన గోడలేమో. ఈ రాత్రి ఈ గోడకు అవతల ఉండిపోకు. ఈ గోడకు అవతల ఉండిపోతే ఏమిటో తెలుసా?
నెత్తి మాడుకోవడమే ఉంది. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో చూడు. పళ్ళు కొడుకుంటున్నావు, రాత్రి నిద్ర లేక నువ్వు బాధపడుతున్నావు. జీవితంలో నీ ప్రార్థనలో నీకు విడుదల లేదు, నీ ప్రార్థనలో నీకు ఒక స్వేచ్ఛ లేదు, నీ ఆరాధనలో నీకు ఒక స్వేచ్ఛ లేదు, నీ జీవితంలో నీకు ఒక స్వేచ్ఛ లేదు. ఎందుకో తెలుసా? నువ్వు గోడకు అవతల బ్రతుకుతున్నావు. ఈ రాత్రి ప్రభువు యేసుక్రీస్తు గారు ఈ రాత్రికి నీ కూడికలోకి ఎందుకు తీసుకొచ్చారంటే, గోడకు అవతల బ్రతకన్నా నేను చాలా ప్రేమిస్తున్నాను. నా ఆశ ఏంటంటే నువ్వు గోడకు అవతలకు రావాలి. ఆ మాట వినగానే కొంతమంది అనుకున్నారు, అయ్యో గోడకు అవతలకు రావడానికి నాకు చాలా ఆశ ఉందయ్యా, నాకెందుకయ్యా దుఃఖంలా బాధలు నా బతకాలని లేదు, కానీ నా వల్ల జరగదయ్యా, నా వల్ల జరగదయ్యా. దేవుడు అంటాడు, నాకు తెలుసుమా నీ వల్ల జరగదని, కానీ నన్ను నా యందు నువ్వు విశ్వసించినట్లయితే నా సహాయం బట్టి గ్రహించగలుగుతానుగా ప్రతి ప్రాకారపు గోడలను కూడా రాత్రి ముందుకు వెళ్ళగలుగుతాను. హల్లెలూయా. విశ్వాసం కలిగిన గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రాకారపు గోడలు నేను దాటి వెళ్తానని విశ్వాసం కలిగిన గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య నాతోనే మాట్లాడుతున్నాను వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి, ఇంకో వచనాన్ని మనం చూద్దాము. ఆది కాండము 49వ అధ్యాయము 22 నుండి కొన్ని వచనాలు చదువుదామా? ఆది కాండము 49వ అధ్యాయము 22 నుండి 25 వచనాల వరకు మనం చదువుదామండి. ఆది కాండము 49వ అధ్యాయము 22 నుండి 25 వచనాల వరకు మనం చదువుదాం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట వద్ద ఫలించెడి కొమ్మ, దాని రమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. వెలుకాండ్లు అతన్ని వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించిరి. యాకోబు పులుసు అయితే మొదట 22వ వచనాన్ని మనం చదివినప్పుడు ఎవరి కొరకు మాట్లాడబడుతుంది అనగా యోసేపు కొరకు చెప్పబడుతుంది. యోసేపు ఎలా ఉన్నాడంటే అండి, ఫలించేది ఒక కొమ్మ. ఎలా ఫలించిందంట? ఊట యొద్ద ఫలించేది కొమ్మ. ఇంకా కొనసాగించండి. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యోసేపు అనే ఈ యొక్క కొమ్మ అదేనా, యోసేపు అనే ఒక కొమ్మ ఏం చేసిందంట? గోడకి యువతలో పెట్టారు, దాన్ని ఏం చేసిందంట? అది ఎదిగి గోడ పై నుండి ఎదిగి అది గోడ అవతలకి ఏం చేసింది అనగా వ్యాపించింది, ఫలించింది. యోసేపు యొక్క జీవితంలో అనేకమైన గోడలు కట్టబడ్డాయండి. యోసేపు యొక్క అమ్మాయిలు ఏం చేశారు? యోసేపు జీవితంలో గోడలు కట్టారు, వాడిని గోతులు పడేశారు, వాడి జీవితాన్ని అక్కడ నాశనం చేయాలనుకున్నారు. తర్వాత వాడిని బానిసగా అమ్మేశారు, అక్కడ వాడు పెద్ద గోడను కట్టేశారు. పోలే అక్కడన్నా పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, కానీ పోతిఫర్ యొక్క భార్య ఏం చేసింది అనగా వాడి చేయలేని నేరం వాడి మీద వేసి వాడి చెరసాల్లో వేసి ఇంకో పెద్ద గోడ కట్టేసింది. చెరసాల్లో కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. పానదాయకుడు యొక్క కళకు అర్థం చెప్పాడు. పానదాయకుడు అన్నాడు, నేను వెళ్ళి తప్పనిసరిగా నీకు సహాయం పంపిస్తానన్నాడు. పానదాయకుడు వెళ్ళి ఏం చేశాడు అనగా మర్చిపోయాడు. ఇంకో గోడ కట్టబడింది, కానీ యోసేపు ఏ గోడకి ఒకరు వెళ్ళిపోలేదండి. యోసేపు కొరకు చెప్పబడుతుంది అనగా యోసేపు ఏం చేశాడంట? ఫలించెడి కొమ్మగా, వచ్చిన చూడండి, ఫలించెడి కొమ్మగా ఏం చేశాడు? యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి. గోడ ఎందుకు కట్టారు? వాళ్ళని ఆపేయడానికి. గోడ ఎందుకు కట్టారు? వాళ్ళని నాశనం చేయడానికి. గోడ ఎందుకు కట్టారు? వాడి జీవితం అక్కడతో అంతం అయిపోవాలని. గోడ ఎందుకు కట్టారు? వాడి జీవితం నశించిపోవాలని. గోడ ఎందుకు కట్టాడు? వాడి భవిష్యత్తు ఉండకూడదని. గోడ ఎందుకు కట్టాడు? వాడు ఎప్పుడు సంతోషంగా ఉండకూడదని. గోడ ఎందుకు కట్టాడు? వాడికి ఎప్పుడు కూడా స్వేచ్ఛ ఉండకూడదని. అని వాక్యం ఏం చెప్తుంది? వాడు ఏ గోడనైతే ఆపడానికి కట్టారో ఆ గోడనే వాడు ఏం చేసాడంట? ఎక్కి వాడు ఏం చేశాడు అనగా వ్యాపించాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. గోడ దాటడం మాత్రం కాదండి, మనం గోడ దాటి అవతలకు వచ్చేసామా అంటే మాత్రం కాదు. మన జీవితంలో ఈ లోకమైన వ్యక్తులు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, ఆత్మీయులు, లోకమైన దుష్టుడైన అపవాది మన ఆపేయడానికి కొన్ని గోడలు కట్టాడు. మన జీవితంలో నిరుత్సాహం కలిగించడానికి కొన్ని గోడలు కట్టాడు. మన జీవితంలో ఏడిపే మిగలాలని కొన్ని గోడలు కట్టాడు. మన జీవితంలో మనము ప్రతి విధమైన కళలన్నీ విడిచిపెట్టాలని గోడలు కట్టాడు. మన జీవితంలో సంతోషం పోవాలని గోడలు కట్టాడు. కానీ దేవుని యొక్క సహాయం ఉన్నట్లయితే ఏ గోడనైతే మనల్ని ఆపడానికి వాడు కట్టాడో ఆ గోడనే మన సహాయంగా తీసుకొని ఎక్కి ఏం చేస్తామనగా ఎత్తుగా ఎక్కి ఎత్తైన స్థలములోకి చేరి ఫలించి గోడకి యువతల వైపుకి వచ్చేసిన వారే తెరచబడతాం. మీకు తెలుసు కదండి, కొన్ని మొక్కలు అని ఏమంటారు, క్రీపర్స్, ఇంగ్లీష్ లో క్రీపర్స్ అంటారు. అవి ఏం చేస్తుందా, ఏదైనా సహాయం దేని మీద ఏం చేస్తాను, అవి ముడుస్తూ ఉంటాయి. గోడలు ఉంటే దాన్ని ఏమంటారు, తెలుగులో ఏమంటారండి, పాదులు ఏం చేస్తానగా ఏదైనా సహాయం ఉన్నట్లయితే ఏం చేయగలుగుతానగా పైకి ఎక్కాలంటే దాన్ని బట్టి అది ఏం చేయలేదు, చెట్టులే ఎదగలేదు. చెట్టు ఏం చేస్తుంది, మామూలుగా అది ఎదిగి ఎత్తేది. కానీ పాదు ఏం చేయలేదు, తన మట్టుకు సొంతంగా ఏం చేయలేదు అనగా పైకి ఎదగదు. దాని పక్కన ఎవరైనా ఏదన్నా మన కర్రో ఒక చెట్టు ఒక గోడో ఏదైనా ఉన్నట్లయితే దాని సహాయం తీసుకొని ఏం చేస్తుంది అనగా అది ఎంత ఎత్తు కట్టండి, ఎంత ఎత్తైన గోడ కట్టండి, ఎంత ఎత్తైన చెట్టు అవ్వండి, అంత ఎత్తుకి ఎక్కిస్తుంది. ఈ రాత్రి నిన్ను నాశనం చేయాలని సాతాను ఏ గోడలు అయితే కట్టాడో, నీ లోకంలో నీ చుట్టాలు నీ బంధువులు ఏదైతే కట్టారో దాని ఎంత ఎత్తు అయితే వారు కట్టేశారో అంత ఎత్తుకు దేవుడిని ఎదిగించి అంత ఎత్తులోకి నేను దేవుడు తీసుకెళ్ళి దేవుడిని ఫలింపచేసి ఆ గోడకు అవతల వైపు తీసుకొచ్చేస్తాడు. ఆ గోడకు అవతల ఇవతల వైపు మాత్రమే ఉంచడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ గోడనైతే నెత్తి బాదుకొని నాకెందుకురా ఇది జరిగింది, నాకెందుకు ఇదైంది, నాకెందుకు ఎలా జరుగుతుంది అంటున్నావో ఆ గోడ ద్వారా దేవుడిని ఏం చేస్తారనగా ఎత్తైన స్థలంలో దేవుడిని నిలబెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కింద చదువుదామండి, 23 చదువుదాం. 23 వచనము చదవండి. 23 ఆదికాండం 49 అధ్యాయము 23 వచనం నుండి. వెలుకాండులు అతన్ని వేధించిరి, వారి బాణమును వేసి అతని హింసించిరి. యాకోబు కొలుసు పరక్రమశాలైన వారి హస్తబలము వలన. ఎవరు బలం వలన? యోసేపు అనే ఈ యొక్క కొమ్మ ఎలా విస్తరించింది? వాడి యొక్క సొంత బలం వల్ల, వాడి సొంత జ్ఞానం వల్ల, వాడి సొంత సామర్థ్యం వల్ల కాదు. ఎలాగంట? దేవుని యొక్క బలము వలన. ఎవరి బలం వల్ల? ఎవరి బలం వల్ల? దేవుని యొక్క బలం వలన. ఈ రాత్రి మన బలం వల్ల అయితే పెట్టగోడ ఎక్కలేము, కానీ దేవుని యొక్క బలం మనకు ఉన్నట్లయితే ఈ లోకంలో ఎంత పెద్ద గోడ, నీ చుట్టాలు అందరూ కలిసి, నీ బంధువులు అందరూ కలిసి, ఈ లోకంలో అందరూ కలిసి నిచ్చిని ఎక్కి 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 ఎన్ని గోడలు కట్టినా దేవుని యొక్క బలము ద్వారా ఏం చేయడం తెలుసా, సమస్తం జయించి అవతల వైపుకు రాగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అట్టి రీతికి ఏం చేశాడు, వాళ్ళ అన్నయ్యలు అన్ని జీవితం నాశనం చేసేద్దామని అమ్మేశారు, వాడి జీవితం పాడు చేసేద్దామని అమ్మేశారు. కానీ వాడు అమ్మేసి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ పంపించేసి ఎక్కడికి బానిసగా వెళ్ళిపోయాడు, ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. కానీ ఏ ఐగుప్తులో అయితే వాడు బానిసగా వచ్చాడో ఐగుప్తుని ఏం చేశాడని వాడు దినాన్న పరిపాలించేవాడుగా తెరచబడ్డాడు, పోషించేవాడుగా తెరచబడ్డాడు, అధికారిగా తెరచబడ్డాడు. ఈ రాత్రి స్మరణలో నీకు వేదన కలుగుతున్న స్థలములో, దుఃఖము కలుగుతున్న స్థలములో, నిరుత్సాహం కలుగుతున్న స్థలములో దేవుడిని ఫలించే ఒక వ్యక్తిగా దేవుడిని చేయబోతున్నాడు. విశ్వాసం కలిగిన వ్యక్తిగా హల్లెలూయా చెప్పారా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇందాక నేను చెప్పాను, మన నాలికకి ఏమన్నా అనగా జీవ మరణము మన నాలిక వశము. దేవుని యొక్క మాట యందు నిరీక్షణ కలిగిన వారై, దేవుని మన ఆధారముగా చేసుకున్న వారే మనం జీవకరమైన మాటలే పలికేవారుగా తీర్చబడాలి. కానీ మనం ఏం కోరకూడదు, మరణకరమైన మాటలను పలికేవారుగా తీర్చ. దుష్టుడైన అపవాది యొక్క ఆశ, సాతాను యొక్క ఆశ, కోరిక ఏంటంటే మనం నిరుత్సాహకరమైన మాటలు పలకాలి. మన పరిస్థితి చూపేటట్టు చూడు, నీ పరిస్థితి ఎలాగుందో, నీ జీవితం ఎలాగుందో చూడు, నీ శారీరకమైన పరిస్థితి ఎలాగుందో చూడు, నీ చుట్టూ ఎంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నారో తెలుసా?
నిన్ను ఎవ్వరు కూడా ప్రేమించట్లేదు, నీతో ఎవరు లేరు, దిక్కులేని వాడివి, నువ్వు దిక్కులేని దాన్ని, నీకు ఏ ఆధారం లేదు, నీకు ఏ సహాయం లేదు అని మాటి మాటికి ఉదయం లేస్తే అదే గుర్తు చేస్తాడు. రాత్రి పడుకున్నప్పుడు అదే జ్ఞానాన్ని తీసుకొస్తూ ఉంటాడు. వారి ఆశ ఏంటో తెలుసా? మన మనస్సు దాంట్లో ఉండిపోయి మన మట్టుకు మనం ఏం చేసుకోవాలనగా మన మట్టుకు మనం తిట్టుకుంటూ, శబ్దించుకుంటూ, ఏడ్చుకుంటూ, దుఃఖపడుతూ, దేవుని ప్రశ్నించి, దేవుని విసుకుపోయి, ప్రార్థన అంటే విసుకుపోయి, ఆరాధన అంటే విసుకుపోయి, వాక్యం అంటే విసుకుపోయి, సంఘం అంటే విసుకుపోయి, ప్రార్థన చేసినా ఎలా ఉంటుందంటే ఏం చేసావు దేవుడా. వాడి ఆశ మనం నాశనం చేయాలని. కానీ రాత్రి వాడి యొక్క ఆలోచనకు మనము లొంగిపోకుండా దావీదు వలె దేవుని నిరీక్షణ కలిగిన వారి, దావీదు వలె దేవుని యొక్క సహాయం కోరిన వారి, యోసేపు వలె దేవుని మీద ఆధారపడి వారి మనం ఈ గోడలను ఏం చేయాలనగా ఎక్కి దాటి అవతల వైపుకు వచ్చి వారే తెరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి ఆ మాట చదివిన మాటలు ముగిస్తానండి. ఇందాక మనం చదివిన అదే వచనం 2 సమూయేలు 22 అధ్యాయము 30 వచనాన్ని మనం చదువుదాం. 2 సమూయేలు 22 అధ్యాయము 30 వచనము. గట్టిగా అందరం కూడా ఆ మాట వినండి, పలకాలంటే గట్టిగా పలకండి. చదువునమ్మా. నీ సహాయము చేత నా దేవుని సహాయమును వలన ప్రాకారములను దాటుకున్నాటును. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని సహాయం వలన నేనేం చేస్తాననగా ప్రాకారములను నేను దాటను. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను నేను దాటను. హల్లెలూయా. విశ్వాసం కలిగిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా దేవుని యొక్క సహాయం వల్ల నేను, నా సహాయం కాదు, నా శక్తి కాదు, నా బలం కాదు, నా దేవుని యొక్క సహాయం వల్ల నేను చేయగలుగుతానగా ఈ ప్రాకారములను నేను దాటగలుగుతాను. ఒకసారి మనందరూ కళ్ళు మూసుకున్నామండి. దయచేసి మనందరూ కళ్ళు మూసుకున్నామండి. మనందరూ కళ్ళు మూసుకున్నామా? ఎవరు కూడా కళ్ళు తెరవద్దండి, ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా కళ్ళు మూసుకున్నామండి. దయచేసి మనం అందరూ కళ్ళు మూసుకున్నాం. ఈ రాత్రి విన్న మాటలు ఒక్కసారి ధ్యానిస్తూ మన జీవితాన్ని మనం సమర్పించుకుంటూ దేవుడితో మనం చెప్దామా? దేవా, మన పరిస్థితి ఏంటో మనం గ్రహించిన వారై, మన స్థితి ఏంటో మనం గ్రహించిన వారై ఈ రాత్రి ఇక్కడ కూలి వచ్చిన వారు ఎంతమంది అండి? అందరు చేతులు ఎత్తద్దండి, ఊరికి అందరు చేతులు ఎత్తద్దు. నా మాట వినండి, చాలా జాగ్రత్తగా మాట వినండి. నేను గోడకి యువతల వైపు ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, నిరుత్సాహంలో ఉన్నాను. అనేకమైన నెలలుగా, అనేకమైన సంవత్సరాలుగా నేను గోడకి యువతల వైపు బ్రతుకుతున్నాను. నా జీవితంలో సమాధానం నేను కోల్పోయాను, నా జీవితంలో సంతోషం నేను కోల్పోయాను. నేను సంతోషించి అనేకమైన సంవత్సరాలు అయిపోతుంది, అనేక నెలలు అయిపోతుంది. నా జీవితం నెమ్మది నేను కోల్పోయాను, నా జీవితం నిరీక్షణ కోల్పోయాను. ప్రార్థన చేయడానికి కూడా శక్తి నాకు లేదు, ఆరాధన చేసే శక్తి నాకు లేదు. నేను గోడకి యువత వైపు ఉండిపోయాను, దుఃఖంలో ఉండిపోయాను, నిరుత్సాహంలో ఉండిపోయాను, ఓటములో ఉండిపోయాను, వేదనలో ఉండిపోయాను, అనుమానములు ఉండిపోయాను, అవమానంలో ఉండిపోయాను, సిగ్గులో ఉండిపోయాను. కానీ ఈ రాత్రి నేను ఇంకా ఉండిపోవాలనుకోవట్లేదు. ఈ గోడ దాటి నేను అవతల వైపు వెళ్ళాలి, దేవుని యొక్క సహాయం నాకు కావాలి అన్నవారు మాత్రము ఒకసారి మీరున్న చోట లేచి నిలబడండి. అటువంటి వారు మాత్రము దయచేసి మీరున్న చోట లేచి నిలబడండి. అటువంటి వారు మాత్రం మీరున్న చోట లేచి నిలబడండి. అటువంటి వారు మాత్రము మీరున్న చోట లేచి నిలబడండి. దేవుని యొక్క సన్నిధానంలో ఒక్కసారి చేతులు పరం వైపు ఎత్తి దేవుడు చెప్పండి, దేవా ఇదిగోనయ్యా నా పరిస్థితిని చూస్తున్నావు అయ్యా, నేను గోడకి యువతల వైపు ఉన్నానయ్యా. అయ్యా తండ్రి, నాపై నీ దయ చూపెట్టి అయ్యా గోడను దాటి అవతల వైపు రావాలని ఆశ నాకుంది. నా సహాయం, నా శక్తి సరిపోదు, నీ బలం వల్ల నేను ముందుకు వెళ్తానని నమ్ముతున్నానని ఒక్కసారి హృదయపూర్వక ప్రేమలో ఒక్కసారి ప్రార్థిద్దామండి. నీ చేతులు దేవుడు చూస్తున్నాడు,
నిలబడిన మీ స్థితిని దేవుడు చూస్తుండగా ఒక్కసారి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మనం అందరం కలిసి దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్పిన దేవా నీ పైన నేను ఆధారపడుతున్నానని మనం చెప్తామండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అటువంటి పరిస్థితులు ఉన్నవారు నేను మీ పైన నేను మీ కొరకు ప్రార్థించాలని ఆశించినట్లయితే నేను ముందుకు రండి, నేను మీ కొరకు ప్రార్థిస్తాను. నేను మీ కొరకు ప్రార్థించాలని ఆశించినట్లయితే నేను ముందుకు రండి, మీ కొరకు ప్రార్థిస్తాను. మిగతా వారు మీ జీవితాలు సమర్పించుకొని దేవుని యొక్క సహాయం మనం కోరుతాం. థ్యాంక్ యూ జీసస్. కాపాడి దేవుడవయ్యా,
హల్లెలూయా 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 హల్లెలూయా. నేను తెలుద్దామా 10 నిమిషాలు? హల్లెలూయా 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 హల్లెలూయా. పిల్లరా, మన ఇంతవరకు గొప్ప పరిశుద్ధాత్మతో నింపబడిన గొప్ప వర్తమానము వాక్యమును మనం విన్నాం. అవును, మన శ్రమలనే గోడ, మన సమస్యలనే గోడ, యువతల పక్క మనం ఉన్నామేమో. ఆ గోడను దాటాలంటే దేవుని సహాయం అవసరమై ఉన్నదని దేవుని యొక్క దాసుల ద్వారా పిల్లరా, గోడ దాటమే కాదు కానీ ఓ పేదవలే విస్తరింపజేసినట్టుగా ప్రభు మనకు సహాయం చేస్తాడని, ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన ఎందుకు శ్వాసం ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆ విధంగా నడిపిస్తాడని గొప్ప దేవుని యొక్క స్వరము మనకు వినబడింది. రాత్రికాల సమయంలో ప్రభువాను నాతో మాట్లాడినందుకు స్తోత్రం, నేను దర్శించినందుకు స్తోత్రం, నాతోనే మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా అని 10 నిమిషాలు ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.